మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము ఒక తొట్లేకి వచ్చామన్నమాట. తెలంగాణ వాళ్ళం అయితే తొట్లే అంటాం కదా, అదే మనము ఉయ్యాల ఫంక్షన్కి అయితే వచ్చాము. నాకైతే ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ హాల్ యొక్క వ్యూ చాలా బాగా అనిపించింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను ఎక్కువగా వీడియో షూట్ చేసేదాన్ని, మొక్కల్ని ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటాను కదా. నాకు ఇక్కడ మొక్కలు అయితే చాలా బాగా నచ్చినాయి. నేనైతే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ మొక్కలు కనిపిస్తే ఫస్ట్ అయితే అక్కడ స్ట్రక్ అయిపోతాను. టెంపుల్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ. అయితే ఇప్పుడైతే మనము రకరకాల మొక్కలు ఉన్నాయి. ఒకసారి అయితే ఆ మొక్కల్ని చూపిస్తూ, అసలు నేను మైక్ తీసుకురాలేదు, మైక్ తీసుకొస్తే అయిపోయి అసలు మైక్ తీసుకురావడం మర్చిపోయాను. ఒకసారి అయితే మొక్కలు వ్యూస్ చూస్తూ మనమైతే ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నిన్ను చూపిస్తాను, నా ఫేస్ నేను చూపించుకుంటున్నాను. ఈ మొక్క పేరేంటో ఒకసారి తెలిస్తే చెప్పండి. ఈ మొక్కకైతే ఫ్లవర్స్ చూడండి బుజ్జి బుజ్జిగా బాగున్నాయి. నేను ఫస్ట్ ఈ మొక్కను చూసి వాక్కాయ మొక్కన అనుకున్నాను, కానీ వాక్కాయ మొక్కనైతే కాదు. ఇదిగోండి ఈ యొక్క ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి కదా. మొన్న లాస్ట్ టైం 1 month బ్యాక్ ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు రోడ్ల పైన ఎక్కడ చూసినా ఇవే చెట్లు ఉండేవి. ఆ యొక్క ఫ్లవర్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం కూడా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈ మొక్కలు ఎక్కువగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చామన్నమాట. ఎంత బాగుందో చూడండి, ఎక్కడ చూసినా ఫుల్ టు ఫుల్ గ్రీనరీ, అన్ని రకాల మొక్కలు. ఇక్కడ చూపిస్తాను రండి, ఎల్లో కలర్ ప్లాంట్ అయితే సూపర్గా ఉంది. ఆ చెట్టు కింద ఆ యొక్క పువ్వులు చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో. నువ్వు అడ్డంలో తీయు, మమ్మీ తీస్తూ ఉంది కదా వీడియోస్, అప్పుడు నువ్వు ఒకసారి నిలువులో అక్కడికి వెళ్ళి తీయ మమ్మీ. చూసారా ఫ్రెండ్స్? ఇది కొన్ని ఈ యొక్క పువ్వులను చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది అసలు. నాకైతే చాలా చాలా ఇష్టం. మీ అందరికి తెలుసు కదా మొక్కలు అంటే ఎంత పిచ్చో నాకు. ఇది కొన్ని చూపిస్తాను, వచ్చేసాను చాలా. ఇంకా ఇదిగోండి ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా సూపర్గా ఉంది కదా. ఇదిగోండి అక్కడ నాకు మ్యాంగో ప్లాంట్ కనిపించింది, చూపిస్తాను. ఇదిగోండి ఈ యొక్క మొక్కలు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటికి వచ్చినవి సేమ్ చూడడానికి చెమ్మకాయలాగా ఉన్నాయి కదా, కానీ చెమ్మకాయలు అయితే కావు. ఇదిగో నేను చూపిస్తానండి, చిన్న ఇక్కడ చూపిస్తాను మ్యాంగోస్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి అసలు ఇలాంటి మొక్కలు మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మామిడికాయలు అయితే సూపర్గా వస్తాయి. అసలు మనకి ఈ సీజన్లో మ్యాంగోస్ కనిపించట్లేవు కదా, కానీ ఈ యొక్క ఫంక్షన్ హాల్లో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి మ్యాంగోస్. ఒకసారి కిందికి వంగి చూడ, నువ్వు ఎప్పుడైనా చూసావు ఇంత దగ్గర ఉండి మామిడికాయల్ని? చూలే కదా. చూడండి మనం చిన్న హైట్, నువ్వు అక్కడ నిలబడి, నేను నీ హైట్లో చూపిస్తా. చెట్టు దగ్గర నిలబడు, అది నీ అంత హైట్ ఉందని చూపిస్తే చూడండి. అఖిల్ కంటే చాలా చిన్నగా ఉంది, చూసారా చెట్టు చాలా బాగా ఉంది. కాయలు చూడండి మంచిగా ఉన్నాయి. ఈ యొక్క మ్యాంగో టైప్ ఏంటో తెలిస్తే చెప్పండి మీరు. ఎంత బాగున్నాయి చూడండి, మ్యాంగోస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఒకసారి ఇట్లా అద్దంలో ఒక షార్ట్ వీడియో తీయు, ఎంత బాగున్నాయి మ్యాంగోస్. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగోస్ ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటిని ఏమంటారు నాకు తెలియదు, కానీ బుజ్జి బుజ్జిగానైతే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి మ్యాంగోస్ అన్సీజన్, అంటే ఇది నాకు తెలిసి ఆల్ టైమ్ మ్యాంగో అనుకుంటాను. కొన్ని మ్యాంగోస్ ఏంటి ఆల్ టైమ్ వస్తాయి కదా, ఇది అదే అనుకుంటా. చూడండి ఎంత బాగున్నాయి అక్కడ మ్యాంగోస్ అయితే. చూస్తూ ఉంటే అబ్బా మన ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి మొక్కలు పెంచుకోవచ్చు కదా అనిపించింది. మరి కింద గ్రౌండ్ ప్లేస్లో ప్లేస్ ఉందనుకోండి, ఇలాంటి బుజ్జి బుజ్జి మొక్కలు పెంచుకున్నా చాలా బాగుంటాయి తెలుసా. ఇదిగో చూడండి, నేను చెట్టుని చూపిస్తూ ఉంటే తాత నేను ఇక్కడ కాయలు తెంపుతానా అని చూస్తున్నాడు, కానీ తాతకి అర్థం కావట్లేదు. కాయలు తెంపడం కోసం రాలేదు, ఓన్లీ వీడియో తీసుకోవడం కోసం వచ్చానని, అందుకే కామ్గా ఉన్నాడు ఏమనుకుని. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు, మామిడికాయలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇట్లా వెళ్ళిపోతుంది. చెట్లు ఏంటి మనకి వాటి వల్ల ఉపయోగం లేకపోయినా కానీ వాటి నుండి వచ్చేటువంటి గాలి మనం పీల్చుకోవడానికి. తర్వాత ఇప్పుడు చూడండి మనం అందరం ఎక్కడికి వెళ్ళినా కానీ కార్స్ బైక్స్ తీసుకెళ్తూ ఉంటాం, కానీ వాటికి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరం ఏం చేస్తాం, ఆ తెచ్చుకునే కారు నీడలో పెట్టుకోవాలని ఆలోచిస్తాం చూసారా. అందుకే ప్రతి మనిషికి మనము ఒక కారు ఉందంటే ఒక చెట్టును పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆ కారు నీడ కోసమైనా మనం పీల్చుకునేటువంటి గాలి కోసమైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక చెట్టు అయినా ఉండాలి. వీళ్ళైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా మొత్తం అంత పచ్చదనమే. నాకు ఎంత పిచ్చో మొక్కలు అంటే, అదిగో చూడండి అక్కడ బనానా ప్లాంట్ కూడా ఉంది చూసారా, అక్కడ బనానా ప్లాంట్ ఉంది. రకరకాల మొక్కలు అయితే మంచిగా పెట్టేశారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదిగోండి ఇలా మన ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళిపోతా ఉంటే లోపలికి ఇక్కడ చూడండి ఈ మొక్కల పేరేంటో లాస్ట్ టైం గుర్తుకులేదు. లాస్ట్ టైం కూడా ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉండేవి. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఇక్కడ వీడియో తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, గుర్తుందా? ఒకసారి అక్కడ పోయి నిలబడవా, బాగుంటుంది, ఒక ఫోటో తీస్తాను. చూడండి నేను ఇట్లా చూపిస్తా పోతున్నాను, తిప్పి అట్లా తీసాట్లు నిన్నేంటి నేను. ఇదిగోండి ఈ మొక్కలు కూడా చాలా బాగుంటాయి తెలుసా. ఇవన్నీ కూడా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయి చూడండి.
ఇదిగోండి ఈ మొక్కనైతే మంచిగా బుషిగా ఎంత బాగుందో తెలుసా. ఇదిగోండి ఆ మొక్క కింద మనం కూర్చున్నాం అనుకోండి చెట్టు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి అటు సైడ్ ఉన్నటువంటి మందార మొక్కలు ఉన్నాయి చూడండి, వాటి యొక్క కొమ్మలు ఇటు సైడ్ కూడా వచ్చాయి, అటు సైడ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ యొక్క తులసి మొక్క పేరు ఏంటో నాకు తెలిసి కృష్ణ తులసి ఏమో అనుకుంటాను. కృష్ణ తులసి అయితే మనకి బ్లాక్ కలర్లో వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా కృష్ణ తులసినేమో అనుకుంటున్నాను. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇక్కడ గోడ చుట్టూ మొత్తం కూడా ఆ యొక్క కొబ్బరి చెట్లు, ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్, మందార మొక్కలు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తం అన్ని మందార మొక్కలు, కొబ్బరి చెట్లు. ఆ వ్యూ అయితే సూపర్గా ఉంది. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మొక్కలు 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 అంటే చాలా ఇష్టం కదా. ఫస్ట్ అయితే ఆ మొక్కలంటే నేను చూస్తూ నన్ను వీడియోస్ తీయమని ఫొటోస్ తీయమని మా ఓన్ అయితే బాగా సత్తాయిస్తూ ఉంటాను, కానీ ఓపికతో బాగా తీస్తాడు. ఇప్పుడు మా ఓన్ అందుకే నా వెనకాల రమ్మన్నా అనమాట. ఇక్కడ ఈ వ్యూ బాగుంది, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను ఒక ఫోటో తీనానా అని చెప్పాను. ఈ చెట్టు కింద వ్యూ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గ్రీనరీ అంటే ఇష్టపడతాను కదా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా నాకైతే ఆ గ్రీనరీ అయితే చూస్తూ అక్కడే మైమర్చిపోయి కాసేపు అక్కడే ఉండాలి అనిపిస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ హాల్ చుట్టూ అసలు ఇంత అందాన్ని ఎక్కడ చూసిందామో. దట్టు ఈ యొక్క వర్షాకాలంలో ఒక్క వర్షం పడిన తర్వాత ఆ మొక్కలు ఇచ్చేటువంటి ఆ యొక్క పచ్చదనము, ఆ యొక్క స్వచ్ఛత అక్కడే మరచిపోయి అక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ యొక్క చెట్లు చూడండి, మందార చెట్లు అయితే ఎంత పెద్దగా, అంత పెద్ద చెట్లు చూడగా చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క మందార పువ్వు చూడండి ఎంత పెద్దగా వచ్చింది, అరచేతి కంటే చాలా పెద్దగా ఉంది. ఒకటేమో రెడ్ ఉంది, ఒకటేమో బేబీ పింక్ కంటే కొంచెం డార్క్ పింక్ వచ్చింది. చాలా బాగున్నాయి అన్నమాట. ఈ యొక్క ఫంక్షన్ హాల్లో అయితే రకరకాల మొక్కలు ఉన్నాయి. మందారాల్లో 2 రకాలు ఉన్నట్టున్నాయి. తర్వాత ఈ వైట్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి, మొత్తం పై దాకా వెళ్తుంది కదా. తర్వాత మునగ చెట్లు, మామిడి చెట్లు, తర్వాత ఇంకోటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ మొక్కల పేరు ఏంటో తెలీదు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. అసలు వీళ్ళ మెయింటెనెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, అసలు కాయలు అయితే ఎంత మంచి. చెట్టు చాలా చిన్నగా ఉంది తెలుసా, మన హైట్లో ఉంటుంది. నాకు తెలిసి 6 feet హైట్ ఉన్నట్టుంది, 6.5 feet. ఆ హైట్లోనే కాయలు అయితే కింది వరకు భూమికి తాకేలాగా ఉన్నాయి కాయలు. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి చూడండి, స్నేక్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్. ఈ యొక్క ఫంక్షన్ లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే లోపల హాల్ వరకు కూడా మొత్తం చెట్లే. ఎంత మంచిగా అనిపించే ఆ యొక్క చెట్లను చూస్తూ ఉంటే. ఈ యొక్క చెట్టు కూడా మంచిగా బుషిగా ఉంటుంది సార్. చెట్టు చిన్నగా ఉంటుంది, దాని చుట్టూ చూస్తే మంచిగా బుషిగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ యొక్క చెట్టు అయితే. ఇలా చూస్తూ ఇలా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య ఏంటంటే నేమ్ సెరమనీకి ఇలా మనకి పేరు అయితే రివీల్ చేస్తున్నారు కదా, ఇది బాగా అనిపిస్తుంది. లోపల మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి, లోపల మనకి పేరు బేబీ యొక్క ఫోటో అయితే స్టిక్ చేసి ఉంటుంది కదా. నేనైతే పేరు వరకు అయితే రివీల్ చేశాను, ఫోటోని అయితే ఏం రివీల్ చేయలేదు. చూడండి ఎంత బాగుంది అసలు. ఇలాంటివి కొన్ని చాలా బాగా అనిపిస్తాయి కదా. తర్వాత అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాము. ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూడండి. లాస్ట్లో ఇంకా కిందికి ఇంకా కొంచెం ఉంది అన్నప్పుడు మనకి ఆ యొక్క థర్మాకోల్ బాల్స్ అన్నీ వెళ్ళిపోవాలి. అదంతా కూడా ఏంటంటే థర్మాకోల్తో తయారు చేస్తారనమాట. తర్వాత ఇంకా కొన్ని మొక్కలు ఉంటే అవన్నీ వీడియోస్ చూస్తూ వచ్చేసాము. ఇదంతా కూడా ఫంక్షన్ కంటే ముందే అనమాట. నేనేమో వీడియోస్ తీస్తూ ఉంటే అఖిల్ నేనేమో లాంగ్ వీడియోస్కి షూట్ చేసుకుంటున్నాను, అఖిలేమో షార్ట్ వీడియోస్కి షూట్ చేస్తున్నాను అనమాట. యూట్యూబర్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిదీ నేచర్. నాకు యూట్యూబర్గా కాకపోయినా నాకు నేచర్ అంటే చాలా పిచ్చి. ఒకప్పుడు నేను యూట్యూబర్ కాకముందు ఆ యొక్క మొక్కల దగ్గర హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆఫ్టర్ యూట్యూబర్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ యొక్క మొక్కల్ని షూట్ చేయాలంటే ఇష్టం. అప్పుడప్పుడు వాటిని చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి అనిపిస్తుంది. తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ అయితే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. బగారా రైస్ ఏంటంటే ఫంక్షన్స్లో అయితే మా వాళ్ళలో అయితే మ్యాక్సిమం వంటలు చేపిస్తారనమాట. క్యాటరింగ్ అయితే క్యాటరింగ్ ఇవ్వరు, తక్కువ రేర్ కేసెస్లో. బగారా రైసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తర్వాత చికెన్ ఫ్రై చాలా బాగున్నాయి. ఎగ్ ఫ్రై, ఎగ్ రోస్టెడ్ ఎగ్ ఉంటుంది కదా, అవి చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. మెయిన్ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏంటంటే ఇవాళ రేపట్ల చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తినడానికి కొంచెం చేతిలో పట్టుకొని బఫే సిస్టమ్ కొంచెం కష్టం అవుతుంది కదా. అలా అనేసి టేబుల్స్ వేసేసి టేబుల్స్ చుట్టూ చైర్స్ అయితే వేశారనమాట. బాగా అనిపించింది. జిలేబీ మర్చిపోయాను, జిలేబీని. ఈ యొక్క జిలేబీలో కూడా 2 రకాల జిలేబీలు పెట్టారు.
బెల్లం జిలేబీ ఉంది, చక్కెర జిలేబీ ఉంది, 2 రకాల జిలేబీలు ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ ఆ ఫ్రై చూసి ఫిష్ ఫ్రై ఏమో అనుకున్నాను, తర్వాత తినేటప్పుడు చూసి ఓహో ఇది చికెన్ ఫ్రై అనుకున్నాము. ఇదిగోని ఇలా టేబుల్ సిస్టమ్ పెట్టారనమాట. లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసి ఇంకా కాసేపు ఉండేసి పక్కనే కొమ్మరి చెరువు అనమాట. కొమ్మరి చెరువుకు వెళ్దామనేసి వెళ్ళాము. కానీ ఇంకా ఆ టైంలో యాక్చువల్గా ఏమన్నా గేమ్స్ ఆడుకుంటారులే అఖిల్ అనేసి అనుకున్నాము. కానీ ఇంకా టైంలో గేమ్స్ జోన్ ఇట్లా ఏం ఓపెన్లో లేదనమాట. ఇంకా అప్పుడే తినేసి ఉన్నాం కదా, బోట్ రైడింగ్ అఖిల్కి ఇష్టం ఉండి బోట్ రైడింగ్ చేద్దాం నాన్న అన్నారు. కానీ ఇంక అప్పుడే లంచ్ చేసేసి ఉన్నాం కదా, వద్దులే నాన్న అన్నాము. గన్ షూట్ చేయమని అనమాట వాళ్ళ నాన్న. అఖిల్కి షూటింగ్ అంటే చాలా ఇష్టం, తన దగ్గర చాలా రకాల గన్స్ ఉంటాయి కదా, గన్ షూటింగ్ చేయమని నాన్న అని చెప్పాడు. అయితే అతను ఏమనంటే 2 ఒకవేళ బెలూన్స్ పేర్లు అయితే ఒక కీ చైన్ ఇస్తా అని చెప్పాడు. మినిమం ఏంటంటే 50 రూపీస్కి 6 అనమాట. 6 బుల్లెట్స్ ఇస్తాడు. అఖిల్కి 6 బుల్లెట్స్కి 7 ఏమో బ్రేక్ అయిపోయాయి అనమాట. ఒకసారి 2 బ్రేక్ అయిపోయాయి. అందుకని కీ చైన్ కూడా ఇచ్చాడు. పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయించామనుకుని వాళ్ళలో కూడా వాళ్ళలో ఉన్నటువంటి కళ బయటకు వస్తుంది కదా. చూడండి ఈ విధంగా అయితే మనకి బెలూన్స్ అన్నీ పెట్టేసి ఉంటాయి స్టిక్ చేసి. మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి గేమ్ ఉండేది కదా ఫ్రెండ్స్, గుర్తుకుందా మీకు? ఇదిగోండి తర్వాత అయితే ఇంకా అక్కడ పైన వరకు కాసేపు వెళ్దామనేసి వెళ్ళాము. వెళ్ళేసి అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకొని ఇంకా అఖిల్కి అక్కడ వేడి బాగా ఉందన్నమాట, హ్యూమిడిటీగా ఉంది. వద్దులే నాన్న వెళ్ళిపోదాం అన్నాను అనమాట. ఇక సర్లే అనేసి వచ్చేసి కాసేపు కార్లోనైతే కూర్చొని మళ్ళీ ఫంక్షన్ హాల్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ పైన చాలా బాగా అనిపిస్తుంది తెలుసా, అటు ఇటు వాటర్ ఉంటుంది. ఆ యొక్క బ్రిడ్జ్ పైన చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. ఆ పక్కకు కూడా వెళ్తే మంచిగా అనిపిస్తుంది, ఎంత సూపర్గా ఉంటుందో ఆ వ్యూ చూస్తూ ఉంటే. ఇదిగోండి అఖిల్ అక్కడ చెప్పాను కదా 2 మినిమం బెలూన్స్ బ్రేక్ చేస్తే కీ చైన్ ఇస్తారని, ఇది కూడా కీ చైన్ అయితే ఇచ్చారనమాట. ఫొటోస్ వీడియోస్